దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అందరికీ, మందిరంలోకి వచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఒక మాటని ధ్యానం చేయబోతున్నాం. ఏంటి ఆ మాట అంటే, బైబిల్ గ్రంథంలో అబ్రహాము తన భార్యను అంటే శారాని నా చెల్లెలు అని చెప్పిన ఒక సందర్భాన్ని, ఎందుకు అబ్రహాము శారాని నా చెల్లెలు అని చెప్పాడు అనేటువంటి ప్రశ్నకు మనం సమాధానాన్ని ఈరోజు చూడబోతున్నాం. ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం చూస్తున్నామంటే, ఒక సహోదరుడు ఒక పోస్ట్ పెట్టాడు. ఇది నేను ఎఫ్బీలో చూసా. ఏంటి ఆ పోస్టు అనంటే, కర్ణాటకలో ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ నేను చదువుతున్నాను, ఆ డిస్ప్లే మీద కూడా పెడతాను, ఒకసారి దాన్ని చూడండి. పెళ్లి చేసుకున్న అక్కా తమ్ముళ్ళు మ్యాటర్ ఏమి రాశారంటే, సామాజిక నైతిక విలువలను పక్కన పెట్టి అక్కా తమ్ముళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని చిక్కబల్లాపూర్లో జరిగింది. శశికళ, ప్రవీణ్ తల్లులు, అక్కా చెల్లెళ్ళు. ప్రవీణ్ కంటే శశికళ వయసులో పెద్దది. వీరి బుద్ధి పెడదోవ పట్టడంతో 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా శశికళకు వివాహం ఖాయమైంది. దీంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్ళాడి తమ ఫ్యామిలీ నుండి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇది న్యూసు. కర్ణాటకలో జరిగింది. అక్క తమ్ముడు వివాహం చేసుకున్నారని. ఈ న్యూస్తో మనకేమీ పెద్ద ఇబ్బంది లేదు. కానీ పైన కొటేషన్ పెట్టాడు. ఏం పెట్టాడంటే, ఆదికాండం 20వ అధ్యాయం 12వ వచనం, ఆమె నా చెల్లెలన్నమాట నిజమే, కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయి ఉన్నది. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే, ఇది భయంకరమైనటువంటి కార్యం. నిజమే కదా, అది తప్పు కదా. అక్క తమ్ముడు వివాహం చేసుకోవడం లేదా అన్నా చెల్లి వివాహం చేసుకోవడం తప్ప కదా, తప్పేది. కానీ దేని చూసి ప్రజలు చెడిపోతున్నారు, దేని చూసి ఈ విధంగా మారిపోతున్నారు అంటే, ఇదిగో బైబిల్లో ఉంది ఈ విధంగా. దానికి కోడ్ చేస్తాడు రెఫరెన్స్ని, ఆదికాండం 20:12. మరి ఇలాంటి బైబిల్ని చదివే కదా సమాజం ఈ విధంగా అయిపోతుంది, చెడిపోతుంది, ఇలాంటి భయంకరమైనటువంటి పనులు చేసేదానికి పూనుకుంటుంది అన్నట్టుగా పోస్ట్ పెట్టాడు సహోదరుడు. ఇది చూసినటువంటి చాలామంది ఏమనుకుంటారంటే, నిజమే కదా అని అనుకుంటారు. అతను ఆదికాండం 20వ అధ్యాయం 12వ వచనంలో చెప్పిన మాట అక్కడ ఉంది. కానీ సందర్భం ఏంటి, అసలు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది, దానికి వెనకున్నటువంటి కారణం ఏంటి, కొన్ని విషయాలు ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. అతను కోడ్ చేసినటువంటి ఆ వచనాన్ని ఇంకొకసారి చదువుదాం. ఆదికాండం 20వ అధ్యాయం 12వ వచనం, అంతేగాక ఆమె నా చెల్లెలన్న మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తెయే గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. గమనించండి ప్రియులరా, అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. అబ్రహమా, నువ్వు వచ్చి నీ బంధువుల నుంచి, నీ దేశం నుంచి, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నీ జనాల్ని, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఎంతలా ఆశీర్వదిస్తానంటే, ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర ఇసుక రేణువుల వలె. అంటే నక్షత్రాలని లెక్క పెట్టలేము, ఇసుక రేణువుల్ని లెక్క పెట్టలేము. ఆ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాను రమ్మంటే, దేవుని మాటకు లోబడినటువంటి అబ్రహాం ఏం చేస్తాడంటే వచ్చేస్తాడు. అతడు వచ్చే ప్రయాణంలో తన భార్యను, తన సంపదను తీసుకుని వచ్చే ప్రయాణంలో వాళ్ళు ఒక దగ్గర బస చేసినట్టు మనం చూడగలం. ఏంది ఆ స్థలం,
ఆదికాండం 20వ అధ్యాయం చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం 1వ వచనం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గేరారులో కొన్నాళ్ళు ఉండెను. అబ్రహాము ప్రయాణం చేస్తూ గేరారు అనేటువంటి ఒక ప్రాంతానికి వస్తాడు. ఆ గేరారు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది ఎవరంటే అబీమెలెకు అనే ఒక రాజు. అక్కడికి అబ్రహాము వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అబ్రహాము చూస్తున్నాడు. ఎలా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే, అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికంటే అబ్రహాము భార్య అంటే శారా ఉంది. ఈ శారాయే చాలా అందంగా కనబడుతుంది. వాస్తవానికి రాజులు వివాహం చేసుకునేటువంటి రాణులు ఎలా ఉంటారంటే చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి స్త్రీలనే రాజులు వివాహాలు చేసుకుంటారు. ఇప్పుడు కూడా వివాహం అంటే ఎలాంటి అమ్మాయిని కోరుకుంటారు? ఎలాంటి అమ్మాయిని? మెలకన్ను లేదా మూతి వంకర లేదా నత్తి లేదా మోగ ఇలాంటి వాళ్ళని కోరుకోరు కదా. ఎలాంటి వాళ్ళని కోరుకుంటారు? అందంగా ఉండాలా, మంచిగా ఉండాలా, చూసేదానికి బాగుండాలా అని కోరుకుంటారు కదా. మరి సామాన్య మనిషే అలా కోరుకున్నప్పుడు రాజు మరి ఎలాంటి మనిషిని కోరుకుంటాడు? ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకుంటాడంటే అందమైనటువంటి స్త్రీని వివాహం చేసుకుంటాడు. కానీ అబీమెలెకు రాజు ఇతను చేసుకున్నటువంటి రాణి కంటే కూడా, ఇతను చేసుకున్న రాణి కంటే కూడా ఈ అబ్రహాము భార్య ఉందే శారా, ఈమె చాలా అందంగా ఉంది. మరి అబ్రహాముకు భయం వేసింది. అక్కడ ఎందుకు భయం వేసిందంటే, అరే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికంటే నా భార్యే అందంగా ఉంది, మరి ఈమె వల్ల ఈమె గురించి నన్ను ఎక్కడ చంపేసి ఈమెని తీసుకెళ్ళిపోతారో నా భార్య అని చెప్తేని భయపడి అబ్రహాం అందరికీ ఏం చెప్పాడంటే, వచ్చిన వాళ్ళందరికీ, అరే ఈమె భలే అందంగా ఉంది, ఈమెం కావాలి నీకు అని అడిగితే అబ్రహాం ఏం చెప్పాడంటే నా చెల్లెలు అని చెప్పేశాడు. ఆ మాట ఈ మాట, ఆ నోట ఈ నోట ఎక్కడికి పోయింది ఈ మాట అంటే రాజు దగ్గరికి వెళ్ళింది. రాజా, మన ఊరికి మన ప్రాంతానికి ఒక వ్యక్తి వచ్చున్నాడు, ఆయన పేరు అబ్రహాం అంట, ఆయన దగ్గర అందమైనటువంటి ఒక స్త్రీ ఉంది అని చెప్పేసరికి రాజు అంటాడు, అవునా, ఏం కావాలంట? ఆ స్త్రీ ఏం కావాలంట తనకి అంటే చెల్లెలంట అని చెప్పేసరికి, అయితే ఆ స్త్రీని నేను వివాహం చేసుకుంటా, తీసుకురమ్మని చెప్పేసి మరి శారాని తీసుకుపోయి అంతఃపురంలో పెట్టుకునేసాడు. చెల్లెలని చెప్పాడుగా. అంతఃపురంలో పెట్టుకునేసిన తర్వాత ఆ రోజు రాత్రి అబీమెలెకు రాజుని దేవుడు గద్దించాడు. ఏముని గద్దించాడు? ఒకసారి ఆ మాటలు మనం చూద్దామా? ఏముని గద్దించాడు ఒకసారి ఆ మాటలు మనం చూద్దామా? 3వ వచనం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకునిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడవు సుమీ అని చెప్పాను. ఇదిగో నువ్వు తీసుకొచ్చుకున్నావే, నీ అంతఃపురంలో పెట్టుకోవన్నావే, ఆమె ఒకని భార్య. ఇదిగో ఆమె కోసం నువ్వు చచ్చిదువు, నిన్ను చంపేస్తానని దేవుడు హెచ్చరిక చేశాడు. జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. భయం వచ్చింది. అయ్యా, నేను ఒకని భార్యని తీసుకొచ్చుకున్నానా? ఎవరు అని అంటే, ఇదిగో నువ్వు తీసుకొచ్చినటువంటి ఈమె. అయ్యా, చెల్లెలని చెప్పాడయ్యా నాకు. కాదు, నువ్వు మర్యాదగా తీసుకుపోయి ఇచ్చి, అతను ఒక ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు బతుకుతావు అని చెప్పినప్పుడు భయం వేసిపోయి ఈ మాట తన రాజ్యంలో ఉన్నటువంటి పనిచేస్తున్న పరిచారులకి చెప్పి మరి అబ్రహాము దగ్గరకు శారాని తీసుకొని పోయి శారాని అబ్రహాం చేతిలో పెట్టి అబ్రహామును అడుగుతాడు. ఇప్పుడు ఏమడుగుతాడంటే, అబ్రహమా, ఎందుకు ఇంత పాతకం ఉడిగట్టావు నువ్వు? దేవుడు రాత్రి నా కల్లోకి వచ్చి నన్ను గద్దించాడు, జాగ్రత్త అని నన్ను హెచ్చరించాడు. ఎందుకు నన్ను నా ప్రజలను చంపాలనుకున్నావు అబ్రహాము, ఎందుకు అని అంటే అబ్రహాం అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అయ్యా, ఈ స్థలమందు దేవుని భయము లేదు. ఒకసారి ఆ మాటను కూడా మనం చూద్దామా? ఒకసారి ఆ మాటను మనం చూద్దామా? 10వ వచనం 11వ వచనం. మరియు అబీమెలెకు నువ్వేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడుగగా, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని
చేసి తిని. అయ్యా, ఈ స్థలానికి నేను వచ్చి చూసినప్పుడు ఈ స్థలంలో ఏమి లేదంట, దేవుని భయం లేదు. ఇక్కడ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల. మనిషికి దేవుని భయం ఉండాల. దైవ భయము లేని మనిషి విచ్చలవిడిగా బ్రతుకుతాడు. దైవ భయము లేని వ్యక్తి ఇష్టానుసారంగా ఉంటాడు, ఎవరికి భయపడ్డావు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అని దైవ భయం ఉంటే ఏమి తప్పు జోలికి, పొరపాటు జోలికి మనిషి పాడు. మరి ఎప్పుడైతే దైవ భయం మనిషికి ఉండదో, మనిషి మనిషిగా బ్రతకడు, ఒక రాక్షసుడిగా బ్రతుకుతాడు, ఒక నరహంతకుడిగా బ్రతుకుతాడు. అందుకనే దైవ భయం లేనటువంటి ప్రజలను చూచి, అరే నన్ను కొట్టేసి ఎక్కడ ఈ మనిషిని తీసుకుపోతారో. ఇప్పుడు కూడా కొన్ని దగ్గరలు మీరు గమనించండి, స్త్రీలను రాత్రిలో తీసుకుపోవడం, ఒంటరిగా తీసుకుపోవడం పురుషునికి ప్రమాదకరం. అవునా కాదా? మీరు ఆలోచించండి, అవునా కాదా? ఎందుకు ప్రమాదకరం? ఆమె కోసం, అంటే స్త్రీ కోసం మగోని కొట్టేసి చంపేసి ఆడ పారేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు లేరా? లేరా? ఉన్నారు. చాలా ప్రమాదకరం. అప్పుడు రోజుల్లోనే కాదు, ఇప్పుడు రోజుల్లో కూడా ఇద్దరు పోతా ఉండండి, రాత్రిలో ప్రయాణం చేస్తూ ఉండండి, బైకులు అయినా సరే, ఆటోలు అయినా సరే, ఎవరైనా చూశారనుకో, చూస్తే ఏమంటారంటే ఫాలో చేసి మరి దగ్గరకు వచ్చి మరి తీసుకుపోతున్నటువంటి వాడిని కొట్టాడు వరేసి ఆమెను బలవంతం చేసి తీసుకుపోయినటువంటి సందర్భాలు మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. ఇది క్షేమము కాదు కదా. ఇది ఆలోచించినటువంటి అబ్రహాం ఏం చెప్తాడంటే, అయ్యా ఇందుకోసమే నా చెల్లెలని చెప్పాను అని చెప్పాడు. అక్కడ ఇంకొక మాట అంటాడు. ఇప్పుడు లేవనెత్తే ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం చూద్దాం. ఇప్పుడు ఏమంటాడంటే, ఆ వచ్చును 12 వచ్చును కదా, అంతేగాక ఆమె నా చెల్లెలన్న మాట నిజమే. ఏం చెప్తున్నాడు చూడండి అబ్రహాం, నేను చెప్పింది చెల్లెలని చెప్పాను కదా, ఆ మాట నిజమే అంటూ, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. క్లారిటీ ఇచ్చాడు చూడండి. నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. వినాలి, చాలా జాగ్రత్తగా వినండి, ఈ మాట అర్థం కాదు. మనం చదివింది ఎక్కడ? బైబిల్లో ఎక్కడ చదివాం? ఆదికాండం. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చదివాం? ఆదికాండం. ఆదికాండం అంటే అర్థం ఏంటంటే అన్నిటికీ ఆరంభం, ప్రారంభం. సృష్టి ప్రారంభం ఆదికాండంలోనే ఉంది, మనిషి ప్రారంభం ఆదికాండంలోనే ఉంది, ప్రార్థన ప్రారంభం ఆదికాండంలోనే ఉంది, వివాహాల ప్రారంభం ఆదికాండంలోనే ఉంది. అన్ని ప్రారంభమే. ఆదికాండంలో మొదటి దీవెన ఏంటో తెలుసా? మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం మనం చూస్తే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, విస్తరించండి. అంటే మీరు పెరగాల, అది దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన. ఇప్పుడు మనుషులు పెరగాల అంటే అర్థం ఏంటి? మనుషులు పెరగాలంటే అర్థమైంది, పిల్లలు పుట్టాలా. ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే ఎలా? ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి క్లారిటీ ఇస్తున్నా. ఫస్ట్ మనిషి ఎవరు? ఆదాం. ఆదాముల నుంచి దేవుడు ఎవరిని చేశాడు? అవ్వను చేశాడు, రైట్? ఇప్పుడు అవ్వ ఆదాములకి పిల్లలు పుట్టారు, మగ పిల్లలు. వీళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా? ఎవరిని చేసుకుంటారు? ఎవరిని చేసుకుని ఉండొచ్చు? ఆలోచించండి, ఎవరిని చేసుకొని ఉండొచ్చు? మొదటి మనుషులు వాళ్ళే, పుట్టిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు సంతానం పెరగాలంటే మీకు క్లారిటీ వచ్చింది కదూ? అంటే ఆ రోజుల్లో ఒక ఆచారం ఉండింది. ఏంటి ఆచారం అంటే, తండ్రి అంటే ఒక పురుషుడు ఉన్నాడు. ఇప్పుడు అంతెందుకు, మనం చూస్తున్నామే, అబ్రహాము వివాహం చేసుకున్నాడు. ఎవరిని వివాహం చేసుకున్నాడు చెప్పండి? శారాని. ఇప్పుడు శారా ఎవరినిచ్చి మళ్ళీ వివాహం చేసింది? హాగర్నిచ్చి వివాహం చేసింది. యాకోబు ఉన్నాడు. యాకోబు ఎవరిని వివాహం చేసుకున్నాడు?
లేయా. లేయా తర్వాత మళ్ళీ ఎవరిని చేసుకున్నాడు? రాహేలు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారు? తన కింద పనిచేస్తున్నటువంటి జిల్పాని బిల్హాని ఇచ్చి వివాహం చేశారు. ఎందుకు జరుగుతుంది అంత తంతంతా అంటే, నాకు పుట్టకపోయిన పిల్లలు ఇది వీళ్ళకి పుడతారు పిల్లలు, వీళ్ళ ద్వారా అయినా సరే సంతానం ఉత్పత్తి అవుతుంది. అందుకని అక్కడ ఒక పద్ధతి ఉంది. ఏంటి ఆ పద్ధతి అంటే, ఒకే తల్లి బిడ్డలు కాకుండా తండ్రి ఒక్కడే, ఆ తండ్రికి తల్లులు అంటే భార్యలు వేరుగా ఉంటారు. ఆ భార్యలకు పుట్టినటువంటి బిడ్డల్ని వివాహం చేసుకోవచ్చు. అది ఒక ఆచారం, అప్పుడు పద్ధతి, అప్పుడు ఉన్న పద్ధతి. ఇప్పుడు కాదు సుమా, ఇప్పుడు తప్పు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నాడు, తనకు 2 భార్యలు ఉన్నారు. ఇప్పుడు పెద్ద భార్యకు కుమారుడు పుట్టాడు, చిన్న భార్యకి కూతురు పుట్టింది. ఇప్పుడు తను ఆ వ్యక్తిని అంటే ఇంకొక తల్లి కదా, పిన్నమ్మ అనొచ్చా, వివాహం చేసుకోవచ్చు. అది ఆ రోజుల్లో ఉన్న పద్ధతి. ఎందుకు ఆ పద్ధతిని ఫాలో చేశారంటే, జనం ఉత్పత్తి అవ్వాలి, అభివృద్ధిలోకి రావాలి. దానికోసం ఆ విధంగా అప్పుడున్నటువంటి ఒక పద్ధతి. ఆ పద్ధతిని బట్టి ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? వివాహం చేసుకున్నాడు. అందుకే చెప్తున్నాడు, నా తల్లి కుమార్తె కాదు, నా తండ్రి కుమార్తె. చెల్లెలు అన్నమాట నిజమే. ఎందుకు చేసుకున్నాడు? ఏంటి పరిస్థితి అంటే, సంతానం ఉత్పత్తి అవ్వాలి. అప్పుడు ఉన్నటువంటి పద్ధతి ప్రకారం చేసుకున్నాడు. మీకు అర్థమైంది కదూ? ఇప్పుడు అమెరికాలో ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని వాళ్ళు ఫాలో చేస్తారు. భారతదేశంలో ఒక పద్ధతి ఉంటుంది, ఈ పద్ధతిని మన భారతదేశం వాళ్ళు, ఇండియా వాళ్ళు ఫాలో చేస్తారు. అమెరికాలో వివాహం చేస్తే ఏం చేస్తారంటే, వాళ్ళు తాళిబొట్టు కట్టుకోరు. ఏం చేస్తారు? సింపుల్గా రింగులు మార్చుకుంటారు. మరి భారతదేశంలో వివాహం అయితే, మన సారు పెళ్లి చేస్తున్నాడు, మేమందరం వివాహాలు చేసుకున్నాం. ఎడ చేసుకున్నాం? భారతదేశ సంప్రదాయం ప్రకారం. నా పెళ్లి సీడీలో కూడా సార్ అదే మాట చెప్తాడు. ప్రతి దగ్గర మనోళ్ళు వివాహాలు చేసేటప్పుడు ఇదే మాట చెప్తాడు. ఏం చెప్తారంటే, భారతదేశ సంప్రదాయ ప్రకారం ఇదిగో వివాహంలో తాళిబొట్టు కడుతున్నాము. మీకు అర్థమవుతుంది కదూ? ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయం పిల్లలు ఉత్పత్తి అవ్వాలని, జనాభా పెరగాలని, దేవుని దీవెన అట్ట ముందుకు సాగాలని, అందుకోసమే వివాహం చేసుకున్నాడు. దాన్ని పట్టుకొని వచ్చి ఏం చెప్తున్నారు? ఇది తప్పు కదా, ఇలాంటి పనికి మాలిన పద్ధతి, పనికి మాలిన పని బైబిల్లో ఉంది, దాన్ని చూసే జనాలు చెడిపోతున్నారు. నేను ఒక మాట చెప్పనా? ఆది కాండములో ఉన్నటువంటి తప్పుల్ని ఏలెత్తి చూపిస్తున్నారు. ఇదే కాదండోయ్, ఆ పక్కనే ఇంకొక స్టోరీ కూడా ఉంటుంది. ఏం స్టోరీ అంటే, లోతు కుమార్తెలు తన తండ్రితో శయనించి ఏం చేశారంట? పిల్లల్ని కనుక్కున్నారంట. వీళ్ళు కూడా తప్పు చేయడానికి కారణం ఏంటి? అక్కడ కూడా లోతు తప్పు లేదు, కుమార్తెలు చేసుకున్న పని. అక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి ఏంది? ఆ మాటను కూడా ఒకసారి మనం చూద్దాం, గుర్తొచ్చింది కాబట్టి. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం. ఆ 19వ అధ్యాయంలో 32వ వచనం చూద్దాం. మన తండ్రికి ద్రాక్షారసము తాగించి అతనితో శయించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకొందము రమ్మని చెప్పాను. అక్కా చెల్లెలు ఏం మాట్లాడుకుంటారంటే, సంతానము కలుగు చేసుకొందము రండి రా అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఒళ్ళు తిమ్మిరిక్కా తండ్రితో వాళ్ళు ఆ విధంగా చేసింది? ఒళ్ళు కొవ్వెక్కా చేసింది? దేని కొరకు చేశారు? ఇప్పుడు అబ్రహాము చెల్లెల్ని చేసుకున్నాడు, ఓకే. ఒళ్ళు తిమ్మిరికి చేసుకున్నాడా? అవునా? మరి వీళ్ళు చేశారు, ఒళ్ళు తిమ్మిరికి చేసుకున్నారా? కాదు కదా. ఎందుకు చేసుకున్నారు? తండ్రి వలన ఏమి జరగాలి అక్కడ? సంతానం అంటే పిల్లల కోసమే జరుగుతుంది ఈ కార్యం, పిల్లల కోసమే జరుగుతుంది ఈ పని. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం చాలా స్ఫూర్తిగా, చాలా స్పష్టంగా మనతో ఏం చెప్తుందంటే, ఇవన్నీ మనుషులు ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ఆది కాండంలో ఇంకొక సందర్భాన్ని కూడా చూపిస్తారు. ఏంటి ఆ సందర్భం అంటే, తామారు.
ఏం సందర్భం? తామారు కూడా ఎక్కడ కనబడుతుంది? ఆది కాండంలోనే కనబడుతుంది. ఆది కాండంలో ఉన్నటువంటి ఈ స్టోరీలనే తీసుకుని వచ్చి చాలామంది చూపిస్తున్నారు, చాలామంది చెప్తున్నారు. కానీ నేను ఒక మాట చెప్తా, వీటన్నిటికీ సంబంధించిన మాట ఏంటో తెలుసా? ఆది కాండములో సంతానం ఉత్పత్తి కోసం ఇలాంటి తికమక కొన్ని పరిస్థితులు జరుగున్నాయి. కానీ దేవుడు, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు చూసి నిర్గమాకాండం 20వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మోషేకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు సీనాయి కొండ మీద. ఈ ఆజ్ఞలు ఏం ఆజ్ఞలు అంటే, మనిషి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఒప్పు. అర్థమవుతుందా? అంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం కాడి నుంచి మనిషికి ఆజ్ఞలను ఇచ్చాడు దేవుడు. 600కు పైగా ఆజ్ఞలు ఉన్నాయి. చాలామంది అంటారు 10 ఆజ్ఞలే కాదంటయ్యా కొండ మీద ఇచ్చింది అని. 10 ఆజ్ఞలు కాదండోయ్. పాత నిబంధనలో మనం చూస్తే 600కు పైగా ఆజ్ఞలు కనబడతాయి మనకు, మనిషి ఏది చేయాలా, ఏది చేయకూడదు అని. మరి ఆది కాండంలో జరిగినటువంటి ఈ పరిస్థితులు అంటే జనాభా పెరగాలని, అభివృద్ధి అవ్వాలని, ఆ సందర్భాన్ని తీసుకొని వచ్చి ఆది కాండంలో కొన్ని పరిస్థితులు వాటిని ఏలెత్తి చూపించి, ఇదిగో ఈ విధంగా జరిగింది, దాన్ని చూసే వీళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఎందువల్ల వివాహం చేసుకున్నాడు? పిల్లల కోసం. ఒళ్ళు తిమ్మిరెక్కా అంటే ఇప్పుడు ఇందాక ఫస్ట్ నేను చదివానే, కర్ణాటకలో జరిగింది. వీడెందుకు వివాహం చేసుకుంటాడు అంటే, ఇంకెవరు లేరా ఆడళ్ళు? ఎవరు లేరా? చెల్లె దొరికిందా? వీడెందుకు చేసుకుంటాడంటే, వీడికి నిజంగా చెప్పచ్చు ఒళ్ళు తిమ్మిరెక్కి లేదా కొవ్వు బట్టి. దీనికి దానికి పొంతన ఉందా? అది కరెక్టా? కాదు కదా. అందుకని నేను చెప్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనుషులు చేసినటువంటి తప్పులు వ్రాయబడ్డాయి. ఎందుకు మనుషులు చేసిన తప్పులు వ్రాయబడ్డాయంటే, ఈ మాటలన్నిటికీ చెక్ పెట్టేటువంటి ఒక రెఫరెన్స్ మనం చదవదాం. మైక్ తీసుకుని చదవండి ఒక రెఫరెన్స్. 1 కొరింథీ పత్రిక. ఎందుకని దేవుడు ఇలాంటివి కూడా బైబిల్లో రాయించి పెట్టాడు? ఒకసారి బైబిల్ చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. వీటన్నిటికీ చెక్ పెట్టే మాట ఇదే. 10వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనము దృష్టాంతములుగా ఉన్నవి. చాలా స్పష్టంగా పౌలు అంటున్నాడు చూడండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే వాళ్ళు ఆశించారు చెడ్డవి, అలాంటివి మనము ఆశించకూడదు. అందుకనే దేవుడు వ్రాయించి పెట్టాడు. ఒక్క మాట నేను చెప్పి నేను ప్రసంగాన్ని ముగించేస్తా. ఏంటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి తప్పులు చూపిస్తున్నారు కదా, మరి క్రొత్త నిబంధనలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా జరుగున్నాయా? ఇలాంటి పరిస్థితులు ఒకవేళ క్రొత్త నిబంధనలో కూడా మీరు తప్పులు ఎతికి కన్నా చూపించగలిగినారంటే సవాల్, ఎవరైనా సరే వాక్యం చెప్తున్నా, నేను క్రైస్తవాన్ని విడిచిపెట్టేస్తా, అసలు సేవే చేయను, అవసరంలే. పాత నిబంధనలోటివి కాదు, ఏమి క్రొత్త నిబంధనలో చూపించాలా? అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నీతిమంతుడుగా బ్రతికాడు, జీవించాడు. నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడని సవాల్ చేశాడు. మరి ఎవరైనా చూపించగలరా అంటే, ఈ పాత నిబంధనలో ఇలాగున్నది కదంటాయా అని. అందుకే నేను చెప్తున్నాను, అది ఎందుకు రాశారు, ఎందుకు అలా జరిగినాయి అంటే, దేవుని దీవెన అంటే అభివృద్ధి అవ్వాలా, మనుషులు ఉత్పత్తి అవ్వాలా, జనాభా పెరగాల, దానికోసమే కొన్ని పద్ధతులు నియమించుకొని ఆ పద్ధతులను చేస్తూ పోయారు. ఆ రోజుల పద్ధతులకి ఈ రోజుల పద్ధతులకి తేడా పెడితే అది కరెక్టు కాదు కదా. అవును కదా. ఇప్పుడు మన తాతలు ఉండే పద్ధతులు వేరు, మనం ఉండే పద్ధతులు వేరు కాదా? మన ముత్తాతలు, మన పితరులు ఉండే పద్ధతులు, ఇప్పుడు పద్ధతులు మారలా. ఉదాహరణకి మన తాతలు ముత్తాతలు దేంతో పోలుదోమారు? యాపుల్లా, ఇంకా బొగ్గు, ఇంకా ఇటుకరాయి పొడి, ఇంకా పేడ కసిక, పేడ
దాన్ని కాల్చి బూడిద వస్తల్లా. మరి మనం దేంతో తాగుతున్నాం పొల్లు? చెప్పండి, దేంతో తాగుతున్నాం? పేస్ట్లు, బ్రష్లు. మరి పద్ధతి మారలా. అప్పటికి ఇప్పటికి పద్ధతి పెడితే అట్ట. ఇప్పుడు నువ్వు దోమ చూడు, నిన్ను విచిత్రంగా చూస్తారు. అప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు ఏంది, ఇప్పుడు మనం వేసుకునే డ్రెస్సులు ఏంది? అప్పుడు వాళ్ళ తిన్న తిండేంది, ఇప్పుడు మనం తినే తిండేంది? మారలా. మరి పాత నిబంధనలో జరిగినటువంటి విషయాలకి, ఎన్నో సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలకి, ఇప్పుడు విషయాలకి పొంతుకి పెడితే ఎట్టా? అది తప్పు కదా, అది కరెక్ట్ కాదు కదా. అందుకే నేను చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో ఏ చెడు లేదు. మనిషిని మంచిగా మార్చేదానికి దేవుడు రాయించి పెట్టాడు. ఇలాంటి చెడ్డ పనులు చేయబాకని రాయించి పెట్టాడు. దేవుని వాక్యం ఇది నిజమైన వాక్యం, మనిషి బ్రతుకును మార్చే వాక్యం, మనిషికి నిత్య జీవమునిచ్చే వాక్యం. అటువంటి వాక్యాన్ని విశ్వసించండి, దేవుని దీవెనలు పొందుకోండి. అటువంటి మహా గొప్ప కృప వినినా చూసిన అందరికీ దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నా ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, ఆరాధ్య దైవమా, నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా, ఇదిగో ఇంతవరకు నీ సేవకుని నన్ను మీరు నిలబెట్టి, నా తండ్రి అబ్రహాము శారాని చెల్లి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేటువంటి సంగతులు ప్రభా మేము మాట్లాడుకున్నాం. నా తండ్రి అప్పటి కాలం పరిస్థితులకి ఇప్పటి కాలం పరిస్థితులకి నైనా లింకు పెట్టి ఇదేదో బైబిల్లో తప్పు ఉందనంటగా చూపిస్తున్నారు ప్రభా. అయినా కనువిప్పు కలిగించండి. ప్రతి వ్యక్తితో, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నా తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను, అయా ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డను, చూసిన ప్రతి బిడ్డను దీవించి బలపరిచి, నైనా మనుషులకు అయా ప్రయోజకరమైనటువంటి కార్యక్రమముగా దీన్ని రూపుదిద్ది మహిమ తెచ్చుకొనమని, మా ద్వారా ఎల్లప్పుడూ నీ నామానికి మహిమ తెచ్చుకొనమని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రే, ఆమేన్. అందరూ చెబుదాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సేవించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరువకుము. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అన్యున సహవాసం, సన్నిధి, కాపుదల కూడి వచ్చిన మనకు, వాక్యం విన్న ప్రతి బిడ్డకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడయుండి దేవుడే తన కృపలు ముందుకు నడిపించునుగాక. ఆమేన్.